అద్వితీయుడమైన దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన దేవ, మిత్రుడవగు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు. మా తండ్రి దేవ, ఈ రాత్రి సమయంలో ప్రభా మేము నిన్ను స్తుతిస్తూ కనపరుస్తూ నిన్ను వేడుకుంటున్నాం దేవా. ప్రభా మరి ఈ పగలంతా కూడా మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడారు. ముఖ్యంగా ఈ దినము పునరుత్థాన దినం అయింటుండగా మేము సంతోషంగా ఆరాధనలో పాల్గొని చక్కగా ఆరాధించి నిన్ను స్తుతించాము, గనపరిచాము. దేవా నీకు వందనాలు. మా తండ్రి, వాక్యంతో మేము తృప్తి చెంది ఉన్నాము, గొప్ప వాగ్దానాలు పొందుకున్నాము తండ్రి. మా బంధువులను, శ్రేయభిలాషను కలిసి సంతోషించడానికి మీరు కృప ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి ఈ దినం ప్రభా మీరు మాతో ఉండండి. ఈ రాత్రి సమయంలో పగలంతా తోడుగా ఉన్నట్లే రాత్రి కూడా తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా రేపటి నుంచి నూతన వారంలో మాకు మా ఎదుట ఏ ఏ పనులు ఉన్నాయో, ఏ ఏ కార్యంలో మేము చేయవలసి ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు చక్కగా జయప్రదంగా నడిపిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మేము ఎప్పుడు కూడా నీ యొక్క వాక్యం ధ్యానించడంలో కానీ ఆరాధించడంలో కానీ అలక్ష్యం చూపించకుండా మాకు సహాయం చేయమని వేడుకొచ్చున్నాము దేవ. ఈ రాత్రి సమయంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయము 12-13 వచనంలో ధ్యానిస్తున్నాము. మీరు సంతోషంగా వెలుగురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదం చేయును. పొలములోని చెట్లను నీవు చప్పట్లు కొట్టును. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షంలో మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షంలో ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచకగాను ఉండును. ఈ మాటలను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. ఈ వాక్యము మాకు శారీరక, ఆత్మీయ బానిసత్వం నుంచి విమోచన కలిగే ఒక అద్భుతమైన ఆనందాన్ని, శాంతిని ఇస్తుందని, శాశ్వతమైనటువంటి రీతిలో మాకు సంతోషం కలుగజేస్తుందని ప్రభా తెలియజెప్పేటువంటి ఈ వాక్యాన్ని బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, నీ ప్రజలమైనటువంటి మేము మా బానిసత్వంతో, దుఃఖంతో, భయంతో కాకుండా అపారమైన ఆనందంతో, ప్రగాఢమైన శాంతితో మేము విడుదల పొందుకొని ఎంతో సంతోషంగా ఉంటాము. అవును తండ్రి, అలనాడు ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఇతర అన్య రాజుల చేతులలో మగ్గిపోయారు. కానీ మరి ప్రభా మేమైతే నేడు అపవాది చేతులలో బానిసత్వంలో కృంగిపోతున్నాం. అయితే ప్రభా మీరు విడుదలనిచ్చే దేవుడు. ఆ విడుదల పొందుకొని మేము సంతోషంగా సమాధానంతో ఉంటామని మీరు గొప్పగా అద్భుతంగా మాకు చెప్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదంతా ఒక గొప్ప వాగ్దానంగా ఉన్నది ప్రభా. ఈ యొక్క మేము ఈ విధమైన ఆనందంలో మేము ఆనందిస్తున్నప్పుడు తండ్రి, పర్వతములు, మెట్టలు అన్నీ కూడా ఆ ఆనందంలో పాల్గొంటాయని మీరు చెప్తున్నారు. పర్వతములను, మెట్టలను సంగీత నాదం చేయును. అవును ప్రభా, నీ సృష్టి యావత్తు నీ చేత సృష్టించబడినటువంటి ఈ సృష్టి ఎంతో అద్భుత రీతిగా నిన్ను పొగిడేటువంటి సృష్టి. మాటలు లేకపోయినా కూడా మరి సృష్టి ద్వారా నీ గురించి నిన్ను మహిమపరుస్తూ మాట్లాడుతున్న ఆ సృష్టి యొక్క మాటలను మేము వినగలిగే కృపను మాకు దయచేయండి. ఆనందంతో ఆ సృష్టి చేసేటువంటి అనేక శబ్దాలను మేము గ్రహించి ఆనందించే కృపను దయచేయండి ప్రభా. మా తండ్రి, చెట్లు చప్పట్లు కొడతాయని, మరి పర్వతాలు గానం చేస్తాయని మీరు చేస్తున్నటువంటి గొప్ప ప్రత్యక్షతను బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అంతేకాదు, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షంలో ఎదుగుతాయి అని వ్రాయబడింది. అవును ప్రభా, మరి ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షంలో, అంటే ముండ్ల చెట్లు, దురదగొండి చెట్లు ఇవన్నీ కూడా పనికిరాని చెట్లు, బాధాకరమైన ముళ్ళు కలిగినటువంటి చెట్లు, ఇవన్నీ కూడా ఇతరులకు హాని కలిగించే చెట్లు. అంతేకాదు, అలాంటి స్వభావము మాలో ఉన్నట్లయితే ఆ స్వభావాన్ని మీరు తీసివేస్తానని మీరు చెప్తున్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. వాటికి బదులుగా మీరు అందమైన చెట్లను పుట్టిస్తున్నారు, అందమైన చెట్లను మొలిపిస్తున్నారు. అంటే మాలో ఉన్నటువంటి భయంకరమైన ఆ తప్పుడు స్వభావం నుంచి మాకు విడుదలనిచ్చి మా యొక్క స్వభావం మార్చి మేము కూడా నీకు మహిమకరంగా జీవించేలాగా మీరు మమ్మల్ని మారుస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా. ఇవన్నీ కూడా శాశ్వతమైన మార్పులు.
మామూలుగా ఏదో టెంపరీగా అయ్యే మార్పులు కాదు, కానీ శాశ్వతంగా మీరు మా జీవితాలలో చేస్తానని చెప్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఇలాంటి మార్పు అది నీకు ఖ్యాతి కలిగిస్తుంది, అది నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉంటుందని కూడా మీరు రాస్తూ ఉన్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ గొప్ప వాగ్దానమును బట్టి మేము నీకు వందనాలు, స్తోత్రములు. మా తండ్రి దేవ, ఈ రాత్రి ఆ యొక్క వాగ్దానంలో తలంచుకుంటూ ధ్యానించుకుంటూ మేము నిద్రించుటకు సహాయం చేయండి. పగలంతా ప్రభా మేము చక్కగా నీ సన్నిధిని ఎంజాయ్ చేశాము తండ్రి. నీ ఆరాధనలో మేము ఆనందించాము మా ప్రభా. బంధుమిత్రులతో కలిసి సంతోషించాము. ఈ రాత్రి సమయంలో అలసిన రీతిని మేము నిద్రిస్తున్నప్పుడు మాకు తోడుగా ఉండండి ప్రభా. మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి మా నాయన ప్రభా. ప్రతి బిడ్డ కూడా నాయన నీ యొక్క గొప్ప కృపలో ఎదుగునట్లుగా, ముఖ్యంగా వృద్ధులు చిన్నారులను దీవించి చిన్న బిడ్డలని ఎందరూ మనుషుల దగ్గర వడ్డీలో చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. వాతావరణం మారుతుండగా మార్పిడి ద్వారా ఎలాంటి అనారోగ్యం కలగకుండా ప్రతి ఒక్కరిని కాపాడండి. విద్యార్థులను దీవించండి. ప్రాముఖ్యంగా తండ్రి విద్యార్థులంతా ఎంతగానో ప్రభా మరి వారు సిద్ధపడుతూ ఉన్నారు. వారి యొక్క ఫ్యూచర్ ఎడ్యుకేషన్ నిమిత్తము ఎంతోమంది కొత్త క్లాసులకు, కొత్త ప్రదేశాలకు, కొత్త తరగతులకు వెళ్తుంటుండగా నాయన మీరు కనికరించి వారికి అందరికీ మంచి జ్ఞానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, శోధనలలో చిక్కుకొనకుండా వాళ్ళని కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా ప్రభా, మరి మీ యొక్క జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. రేపటి నుంచి తిరిగి మామూలుగా రొటీన్గా మేము చేయవలసిన ప్రతి పనిలో కూడా మీరు మాకు తోడైండమని వేడుకుంటున్నాము. మా ఉద్యోగ జీవితాలలో, మా ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండండి. మరి నూతనంగా మేము ప్రారంభించబోయే ప్రతి పనిని కూడా జయప్రదంగా జరిగించండి ప్రభా. ఎవరైతే కొదువలు ఉన్నాయని దుఃఖంలో, బాధలో ఉన్నారో, ముఖ్యంగా ప్రభా అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో వారికి అందరికీ మీ కనికరం చూపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి, కృంగుదల లేకుండా కాపాడండి ప్రభా. మరి ఆర్థిక పరిస్థితులు బాగలేని వారికి అందరికీ మంచి ద్వారాలు తెరవమని ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నాము. నూతన బిజినెస్ స్టార్ట్ చేసిన వారందరికీ తప్పకుండా వారి బిజినెస్ చక్కగా ఫ్లరిష్ అవ్వనట్లుగా సహాయం చేయండి దేవా ప్రభా. మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు నీవేపు చూస్తున్న బిడ్డను దర్శించి వారికి చక్కటి సంతానంను అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు తండ్రి. వారు సివియర్ కండిషన్స్లో, క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. వారిని అందరినీ మీరు కనికరించి తండ్రి వారికి మంచి ఆరోగ్యం, స్వస్థత అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రభా నేను వేడుకొంచున్నాము. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటుండగా వారికి మీరు నెమ్మదిని అనుగ్రహించండి. ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బంది పడతారు ప్రభా. మా తండ్రి కృపతో సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి క్షేమంగా నడిపించండి. ఎవరెవరైతే నైనా మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నారో వారిని అందరినీ క్షేమంగా కాపాడి చక్కటి ప్రయాణము అనుగ్రహించండి. ఆకస్మిక ప్రమాదాలు, అనారోగ్యంలో కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను, దుఃఖిస్తున్న వాళ్ళను, బాధపడుతున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా కనికరించి వారికి అందరికీ కూడా నాయన మరి వారి కష్టాలన్నీ తీర్చమని, మరి నిరాశ్రయులు కానీ నిస్సహాయాలుగా ఉన్న వారికి ఆదరణ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళను కూడా మీరు కనికరించి వారికి మంచి నిద్రను అనుగ్రహించండి. ముఖ్యంగా వారి హృదయంలో ఉన్న వేదన, దుఃఖము, బాధ అంతా తొలగించండి. వారికి ఏమైతే కష్టాలు ఉన్నాయో అలాంటివన్నీ తొలగించండి. కోపము, ద్వేషము ఉన్నట్లయితే దాన్ని తీసివేయండి ప్రభానైనా. నెమ్మదిని, క్షమాపణ గుణాన్ని వారికి అనుగ్రహించి నెమ్మదిగా మరి వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా. మరి ఎవరైతే నైనా ఇంకా నిన్ను అంగీకరించక ఉన్నారో, రక్షణ లేని స్థితిలో ఉన్నారో వారందరినీ ప్రభా మీరు రక్షించండి. వారి హృదయాలలో మారుమనస్సు అనుగ్రహించండి. హృదయ కాఠిన్యాన్ని తొలగించండి. మనో నేత్రాలను వెలిగించి నీ సిలువ విలువను వారు అర్థం చేసుకొని ప్రభానైనా మరి నిన్ను అంగీకరించి నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా రాకడ చాలా దగ్గరలో ఉన్నది తండ్రి.
మేము సిద్ధంగా ఉండుటకు మరి నిన్ను ఎదుర్కొనే వారిలో ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. వ్యసనాలకు గురై ఎంతమంది తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారో వారందరినీ కూడా నాయన మీరు కనికరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి దేవా, మరి నీవు మాకు ఇచ్చిన ఈ దినమంతటిని బట్టి నీకు వందనాలు. మరి ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి నిద్రిస్తున్నప్పుడు మా పైన నీ రక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాము. నీ సురక్షితమైన రెక్కల నీడలో మేము చక్కగా నిద్రించడానికి ప్రభా నీవు మాకు తోడుగా ఉన్నందుకు వందనములు. ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడండి. ఏ తెగులు మా గుడాలను సమీపించదు అని మీరు వాగ్దానం ఇచ్చిన్నారు. రాత్రి వేళ కలుగు భయాలు మమ్మల్ని ఏమి చేయలేవుగా, కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నాన్న ప్రభా మరి మంచి రెస్ట్ పొందుకొని రేపటి దినాన మేము చేయవలసిన కార్యములు అన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. సమస్తము జయప్రదంగా నడిపిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.